ప్రభువైన యేసు క్రీస్తువ నామములో మీకు అందరికీ సమాధానము కలుగునుగాక. ప్రియులారా, ఈ రోజులలో ప్రతి మనిషి కూడా కష్టపడుతూ ఉన్నాడు. ఆ కష్టార్జితము తన కుటుంబం కోసమని, తన పిల్లల కోసమని, తన ఆస్తిని పెంచుకుందామని, లేక వెండిని సంపాదించుకుందామని ఆరాటపడుతూ, ఆశపడుతూ, శ్రమపరచబడుతున్నాడు. మంచిదే, కానీ ఆ సంపాదన అనేది ఎంతవరకు అనేది చాలామందికి తెలియదండి. సంపాదన కోసము దేవుని సన్నిధికి చాలామంది దూరమైపోతున్నారు. ఆ సంపాదన మీద పడి ఆ డబ్బు సంపాదించుకోవాలని చెప్పి కుటుంబానికి దూరం అవుతున్నారు. ఆ డబ్బు సంపాదన మీద పడి దేవుణ్ణే మర్చిపోతున్నారండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఆమేన్. వెండి సంపాదించుట కంటే, వెండి అంటే నగదు, వెండి అంటే ధనము, వెండి అంటే ఆస్తి, వెండి అంటే ఐశ్వర్యము, ఇవన్నీ సంపాదించుట కంటే శ్రేష్టమైనదంట జ్ఞానము సంపాదించుట మేలైనది. మరి జ్ఞానాన్ని సంపాదించుకునే వారు ఎంతమంది ఉన్నారండి? చాలా అంటే చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు. మాకు వెండి కంటే, ఐశ్వర్యం కంటే, ఆస్తి కంటే శ్రేష్టమైనది దేవుని యొక్క జ్ఞానము సంపాదించుకోవాలని ప్రతి వారు కోరుకుంటారు. కానీ కొందరు మాత్రమే జ్ఞానాన్ని సంపాదించుకుంటారండి. ఎలా వస్తుంది జ్ఞానము అంటే, బైబిల్ రాయబడింది యాకోబు పత్రికలో ఉంటుంది. పైనుండి వచ్చే జ్ఞానము మొదట పవిత్రమైనది, మృదువుగా లోబడినది, సులభముతో కూడినది. అటువంటి ఆ దైవ సంబంధమైన జ్ఞానము కొరకు మనము ప్రాకులాడాలి. వెండి కాదండి ప్రాముఖ్యమైనది. వెండి సంపాదిస్తే ఆ వెండి మనతో కూడా నశించిపోతుందండి. వెండికి, బంగారానికి, నగదుకి, ధనమునకు తుప్పుపడుతుంది, చిమ్మెట కొట్టి వేస్తుంది. దొంగ వచ్చి ఆ ధనాన్ని, వెండిని దోచుకొని పోతాడు. అప్పుడు నీ కష్టార్జితం ఏమైపోతుంది? దోచుకొనబడుతుందే కానీ నీకు అయితే ఏమాత్రం లాభం ఉండదు. ఇంకొంతమంది చూడండి, కష్టపడినంత తీసుకుని వెళ్ళి అప్పుల పాలు చేసుకుంటారు. మరికొందరైతే రోగాల పాలైపోయి హాస్పిటల్ ఖర్చు పెడుతూ ఉంటారు. చిల్లి సంచిలో పడినట్లుగా పడుతూ ఉంది. వెండి సంపాదించుట చాలా కష్టతరమైన పనే, కానీ వెండి కంటే శ్రేష్టమైనది దైవ జ్ఞానం అండి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సమయం ఉండగానే జ్ఞానాన్ని మనం పొందుపరుచుకోవాలి. ఆ జ్ఞానం ఏమి చేస్తుందంటే మనలను పరిశుద్ధతలోకి నడిపిస్తుంది, మనలను నిత్య జీవపు మార్గంలోకి నడిపిస్తుంది, మనలను దేవునితో మరింత సన్నిహితం కలిగి మనం నడిపించబడతాం. అటువంటి దైవ సంబంధమైన జ్ఞానమును నా ప్రభు ఈరోజు నీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలని మీరు మాకు తెలియపరిచున్నారు. జ్ఞానము అనేది ఈ దినములలో చాలా మందికి అరుదుగా ఉందని, ఆ దైవ సంబంధమైన జ్ఞానము ద్వారా మొదట మేము పవిత్రపరచబడతామని, ఆ జ్ఞానము ద్వారా మా విశ్వాస జీవితం కట్టబడుతుందని, ఆ జ్ఞానము ద్వారా మీతో మేము సమాధానము కలిగి నడిపించబడతామని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ దినములలో వెండి కంటే ఎక్కువగా దైవ జ్ఞానము కోసం ప్రాకులాడేటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి, ఆత్మీయంగా బలపరచండి, మీరు ఆకడకు సిద్ధపరచండి. వెండిని సంపాదించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించి జ్ఞానము సంపాదించుకున్నటువంటి కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.